హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు అదిరిపోయే శుభవార్త. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను ఈ నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారైతే స్పష్టం చేశారండి. ఏ తేదీన విడుదల చేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఆ కొత్త రూల్స్ అనేవి ఎలా ఉన్నాయనేది నేను మీకు వివరంగా చెప్తాను. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తున్నాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అమలుపై కీలక ప్రకటన అయితే చేశారనమాట. సో ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ నెలలో అయితే డబ్బులను విడుదల చేయబోతున్నారు. జూన్ 12వ తేదీనైతే విడుదల చేయనున్నట్లయితే నారా లోకేష్ గారు కూడా స్పష్టమైతే చేశారనమాట. వేసవి సెలవుల అనంతరము పాఠశాలలు తెరిచే రోజునే ఈ యొక్క డబ్బులు లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగిందండి. అయితే డబ్బులు వచ్చేసి 15,000 రూపాయలు అయితే శాంక్షన్ అవుతాయి. 13,000 రూపాయలు మాత్రమే ఈ యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందనమాట. సో దీనికి రీజన్ ఏంటంటే 13,000 రూపాయలు మనకి అంటే విద్యార్థికి సంబంధించి అయితే పడతాయన్నమాట. మిగిలిన 2,000 రూపాయలు ఈ యొక్క టాయిలెట్ ఫెసిలిటీస్ కొరకు మరియు ఆ యొక్క బిల్డింగ్ మెయింటెనెన్స్ కొరకు అయితే యూజ్ చేసుకునే విధంగా ఖర్చు చేసుకుంటామని చెప్పి చెప్పింది. సో కాబట్టి 13,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th ఇంటర్ లోపల ఉన్నటువంటి విద్యార్థులు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మాత్రమే ఈ డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది. అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు, అంటే ఈ 2025-26లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులకు డబ్బులు పడతాయా అంటే పడతాయండి. ఎందుకంటే గతంలో మనం చూసాము. సో జూన్ నెలలో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే డబ్బులు జమ అయ్యాయన్నమాట. తర్వాత 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళారో వారికి డబ్బులు పడినాయి. సో ఇలా 2 ఫేజ్లు అయితే డబ్బులు అనేటివి విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఈసారి అలా కాకుండా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో చదివి ఉంటారో వారికి సంబంధించి అయితే డబ్బులు అనేటివి జమ చేస్తామని చెప్పి చెప్పింది. అదేవిధంగా కొన్ని కొత్త రూల్స్ పారామీటర్స్ కూడా ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయంటే, సో కుటుంబం యొక్క ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా 10,000 రూపాయల లోపల ఉండాలి. పట్టణాల్లో అయితే 12,000 రూపాయల లోపల అయితే ఉండాలని చెప్తున్నారనమాట. అలానే రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా పాత రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. అదేవిధంగా భూమి, అంటే ఈ యొక్క మెట్ట భూములు, అదేవిధంగా ఈ యొక్క మాగాణులు అయితే ఉంటాయి కదా పొలాలకు సంబంధించినవి, అవి వచ్చేసి మాగాణి భూమి అయితే 3 ఎకరాల లోపల ఉండాలి. మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపల అయితే ఉండాలని చెప్పి చెప్తుంది ప్రభుత్వము. అదేవిధంగా 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం అనేది చేసి ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. ఈ యొక్క కరెంట్ మీటర్కి సంబంధించండి ఈ యొక్క అప్డేట్ ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది కూడా కరెంటు ఇష్యూ వల్లే డబ్బులు అనేవి పడలేదన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ 4 వీలర్, ముఖ్యంగా ఈ యొక్క కారు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా డబ్బులు అనేవి జమ కాలేదు. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి హాజరు ఖచ్చితంగా 75% కంటే ఎక్కువగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే 2025-26 విద్యా సంవత్సరంలో, అంటే 2025 జూన్ నుంచి ఇప్పుడు మనకు జూన్ 2026 జూన్ వరకు ఈ మధ్యలో ఖచ్చితంగా విద్యార్థి 75% కంటే హాజరు కలిగి ఉండాలి, ఎక్కువ కలిగి ఉండాలని చెప్తున్నారనమాట. ఓకేనా? సో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు వచ్చేసి బెనిఫిషరీ చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్కీమ్ ఎలిజిబిలిటీ మీకు ఉందా లేదా అనేది ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి, తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తల్లికి వందనం సెలెక్ట్ చేసేసుకొని, తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద కొట్టండి. అప్పుడు మీకు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా లబ్ధిదారులు వచ్చేసి వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క అప్లికేషన్ ఎంత దూరం వచ్చింది, అసలు ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. దీని కొరకు కూడా ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో, ఇక్కడ బెనిఫిషరీలు అంటే ఎవరంటే విద్యార్థి యొక్క తల్లి అనమాట, లేదా తల్లి లేని సంక్షంలో ఎవరైతే సంరక్షకులుగా అయితే ఉంటారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలండి. ఆ ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆధార్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఓకేనా?
అప్పుడు ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవడం ద్వారా స్కీమ్ ఎలిజిబిలిటీ మరియు అప్లికేషన్ స్టేటస్లు అనేవి మీకు తెలుస్తాయి. ఈ 2 లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా గతంలో 2 ఫేజ్లలో అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది. దానికి రీజన్ కూడా మీకు చెప్పాను. సో ఈసారి అలా కాకుండా ఒకే ఫేజ్లోనే అంటే జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 1 వీక్ లోపలైతే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేటివి చేరుతాయన్నమాట. సో కాబట్టి ఈ కొత్త రూల్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తుంది గవర్నమెంటు. మీరందరూ కూడా ఈ రూల్స్కి అగైనెస్ట్గా కనుక ఉండినట్లయితే మిమ్మల్ని ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీలో రిమూవ్ చేసేసి మీకు డబ్బులు రాకుండా అయితే అవుతుందన్నమాట. అలానే ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అంటే ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి తప్పనిసరిగా మీరు ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవడము, ఆధార్ లింక్ చేసుకోవడము ఇవి చాలా అవసరమైతే ఉంటుంది. సో ఒకసారి మీరు చూసుకోండి, మీరు అకౌంట్ ఏదైతే ఇచ్చున్నారో దానికి ఎన్పిసి యాక్టివ్ అయి ఉంటుంది కదా అకౌంటు. సో దాన్ని ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి. మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా, అసలు ఆ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుతాయన్నమాట. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈసారి లబ్ధిదారులు పెరిగే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో చాలామంది కూడా ఈ యొక్క మాకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పారు కదా, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు, ఎందుకు రీజన్ అని చెప్పి అడిగారనమాట. సో గతంలో 2 ఫేజ్లలో డబ్బులు విడుదల చేశారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం విడుదల చేస్తున్నారు కాబట్టి విద్యా సంవత్సరంలో కంప్లీట్ చేసేసుకున్నటువంటి విద్యార్థులు, ఎగ్జాంపుల్కి 10th కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే వాళ్ళకి డబ్బులను విడుదల చేశారు. అలా కాకుండా వాళ్ళు డిప్లొమాలో చేరినట్లయితే వాళ్ళకి ఈ డబ్బులను వేయలేదన్నమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసుకున్నటువంటి విద్యార్థులు, అంటే ఈ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసి ఇంజనీరింగ్ వైపు వెళ్ళినటువంటి విద్యార్థులకు సంబంధించి డబ్బులు పడలేదు. సో ఇలా ఈ 2 కారణాల చేత అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అనేటివి పడలేదు. అలానే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి ఏమని వచ్చిందంటే ఈ 4 వీలర్ లేకున్నా, లేకపోతే ఈ యొక్క విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లు మించకుండా ఉన్నప్పటికీ కూడా వారికి డబ్బులు అనేటివి జమ కాలేదన్నమాట. అంటే అక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల ఉన్నాయి అన్నట్టుగా వచ్చాయన్నమాట. అందువల్ల వాళ్ళకి కొంతమందికి డబ్బులు పడలేదు. ఈసారి అలా కాకుండా కరెక్ట్ రూల్స్ అనేటివి ఫాలోఅప్ చేస్తున్నారు. అందులోనూ సర్వేలు అయితే చేస్తున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలు అనేటివి చేశారు కాబట్టి మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది వచ్చేస్తుంది. ఆ కార్డు ఆధారంగా కూడా మీరు గ్రీవియన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయడం అనేది చాలా సులభం అయితే అవ్వబోతుంది అనమాట రాబోయే రోజుల్లో, మీకు డబ్బులు కనుక పడకపోయినట్లయితే. ఓకేనా? సో ఈ విధంగా రూల్స్ అనేటివి ఉంటాయి. దానికి అగైనెస్ట్గా మనం ఉంటే, అదేవిధంగా మనకి విరుద్ధంగా గవర్నమెంట్ ఈ యొక్క రూల్స్ తీసుకొని వచ్చినట్లయితే ఫైట్ చేయవచ్చు అనమాట. సో మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్త రూల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా?